ఓం నమ శివాయ. నా పేరు శృతి. నేను దర్గా నుంచి వచ్చినాను. మేము ఈ గుడి వీడియోస్ లో చూసి ఇన్స్టాలో చూసి వచ్చినాము. ఇక్కడ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఫస్ట్ ఎంటర్ కాగానే శివాలయము, గణేశుడు, అమ్మవారు ఇవన్నీ కనిపించినాయి. మేము ఇక్కడ 12 జ్యోతిర్లింగాలని చూసినాము. మామూలుగా మేము 1-2 మాత్రమే చూసినాము, కానీ ఇక్కడికి వస్తే 12 ఒకటేసారి చూసినట్టు మాకు అనిపించింది. కాశీలో గానీ ఇంకా వేరే త్రయంబకేశ అక్కడ ఎక్కడ సేమ్ ఉంటాయో ఇక్కడ కూడా అదే సేమ్ లింగాలు ఉన్నవి. ఇంకా మనకి గుడి బ్యాక్ సైడ్ వచ్చేసే వరకు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. మనం అక్కడ ఎట్లయినా అభిషేకం చేయలేము, కానీ ఇక్కడైతే మంచిగా వాటర్ తోని మనం అభిషేకం చేయొచ్చు. ఇంకా గుడి ఇక్కడ అంతా చాలా బాగుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మంచి టెంట్లు కింద మ్యాట్స్ అన్ని వేసిండ్రు. ఇక్కడ మనకి ఇబ్బంది లేకుండా మంచి వాటర్ అన్ని బాగానే పెట్టిండ్రు. ఇంకా గుడి లోపలికి వెళ్తే మనకి ఎలాంటి దక్షిణాలు ఇవన్నీ అడగకుండా మంచిగా పంతులు వాళ్ళే మంచిగా మనకి అన్ని అర్చనాలు అవన్నీ చేపించి ఓపికతోని బొట్లు అందరికి మంచిగా పెట్టిండ్రు. చిన్న పిల్లల దగ్గర నుంచి అంత బాగుంది. వీళ్ళుంటే అందరు రండి, మీకు మంచిగా దర్శనం అవుతుంది. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి తరించండి. ఆలయ పూర్తి నిర్మాణంలో భాగంగా ఇటుక, ఇసుక, సిమెంట్, కంకర, గ్రానైట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రిని గాని విరాళాల రూపంలో గాని వితరణ చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుడి ఆశీస్సులు పొందండి.